ఈరోజు శ్రీ సాయి సహస్రనామావళిలో మూడో నామం యొక్క అర్థం వివరణ తెలుసుకుని సాయి ఆశీస్సులు పొందుదాం. ఓం అఖిల వస్తు విస్తారాయ నమః. అన్ని వస్తువులు యందును విస్తరించిండు సాయికి నమస్కారము. మొదటి నామములోని సాయిబాబా స్వరూపమును అఖండ సచ్చిదానందమని చెప్పబడి ఉన్నది. అనగా సర్వత్రా నిండియుండు పరబ్రహ్మము, లోపల బయట కనిపించు ప్రదేశమంతయు బ్రహ్మము, చరాచర వస్తు సముదాయములు అంతటయందును వ్యాపించియుండునది. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా స్నేహపూరితముగా మరియు కారుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. సాయిబాబా తన భక్తులకి దారినే బోధించిరి. సాయిబాబా అన్ని జీవుల యందును తన ఉనికిని ఉపాసిని బాబా, నానాసాహెబ్ చందోర్కర్, శ్రీమతి తర్కడ్ మొదలగు భక్తులకు తెలిసి ఉండటను చూడవచ్చును. 1918వ సంవత్సరమున సాయిబాబా తన శరీరాన్ని విసర్జించినప్పుడు లక్ష్మీబాయి సిండే, బాబా నాకు దర్శనమియ్యవా అని ప్రార్థించెను. తరువాత చీకటిలో మసీదు నుంచి వెలుపలకు వచ్చెను. దారిలో ఒక పాము కనపడింది. వెంటనే లక్ష్మీబాయి సిండే, బాబా మీరు ఈ సర్పరూపంలో వచ్చిన ఎడల ఏమి చేయదగును అని అడిగెను. ఆ తర్వాత భయంకరమైన సర్పమును చూచినప్పటికీ ఆ పాము రూపంలో బాబాను దర్శించి ప్రార్థన చేయుటకు వీలయ్యను. పామరజనులకు కూడా సాయిబాబా దీనినే బోధించిరి. ఈ విధంగా శ్రీ నరసింహస్వామీజీ గారు సాయిబాబా జీవిత చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నారు. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज